గవర్నమెంట్స్ నడిపేది ఇలాంటి నారాయణ లాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కబంధ హస్తాలతో ఉండిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. ఇవాళ మేము ఎక్కడ కూడా ఈల్డ్ కాలా. మాకు ఓన్లీ ఉన్నది ఒకటే ఒక ఆలోచన, ఇవాళ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించాలి. ఆల్రెడీ ఇప్పుడు నిజంగానే మీ ఎమ్మెల్యేల మీద అంత నమ్మకం ఉండి మీ డెవలప్మెంట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతమందిని బదిలీ చేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి గల కారణాలు నేను ఒకటి చెప్తాను, మీరో నేనో చెప్తే నిర్ణయాలు తీసుకోము. మాదేమో ఒక ఎన్జిఓ కంపెనీ కాదు, మాది ఒక రాజకీయ పార్టీ. గెలుపు అవకాశాలు చేసింది డెవలప్మెంటే అన్నప్పుడు ఏంటండి, అది మాది ఒక రాజకీయ పార్టీ అండి. మా రాజకీయ పార్టీ మేము నిర్ణయాలు మేము తీసుకుంటాము. మేము ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా రాజకీయ పార్టీ, అది మా నిర్ణయం. అది వ్యూహంలో ఒక భాగం అంట. అది మా నిర్ణయం. అది మేము నిర్ణయాలు తీసుకుంటాము. నిర్ణయాలు తీసుకుని మీరు అలాగెందుకు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో గెలిపిస్తున్నావు అని అంటే అది మా సత్తా ఎందుకు కాదని మీరు అనుకుంటున్నారు? మేము మా క్యాండిడేట్లను ఎక్కడి నుంచి అయినా పెట్టి గెలిపించగలము. ఏ పరిచయం లేని కాన్స్టిట్యున్సీ అదే అంటున్నా, అదే అంటున్నా, అది జగనన్న దమ్ అంటున్నా, జగనన్న ఉన్న షరిష్మా అంటున్నా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళరు, నేను ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు రాజమండ్రి సిటీ మా కంచుకోట అని. రేపు కంచుకోటను బ్రేక్ చేస్తున్నా, నన్ను ఎంపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పెడుతున్నారు. మేము కంచుకోటను బ్రేక్ చేస్తాము. రేపు రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. బాగా డెవలప్మెంట్ జరిగింది రాజమండ్రి సిటీలో అని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి విషయంలో ఆయన అకౌంట్లో వేయాలా? సరే, మీరు ఎవరు క్రెడిట్లో వేస్తారు అది మీ ఇష్టము. పబ్లిక్ అనుకోండి, పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్ అనుకోండి. మీరు రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతా ఉంది. ఇప్పుడు తిరిగితే దొంగలు కాదు, ఇప్పుడు అవుతా ఉంది అంటే ఈ టైంలో నేను మీకు ఇంటర్వ్యూ నేను ఒప్పుకున్నాను అని అంటే నేను ప్రజలతో ఎంత మమేకం అవుతున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నేను టచ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను. టీడీపీ జనసేన కలిసి ఫీడ్బ్యాక్ నాకు అందజేయడం కాదు, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే నేను 100% టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా 100% అండి. మీకు ఉన్న ఫీడ్బ్యాక్లో మీరు ఒక 10 మందిని అడుగుతారా, 20 మందిని అడుగుతారా, మెజారిటీ ఎవరి పేరు వస్తుందో అది మీరు టెలికాస్ట్. ఇప్పుడు నేను ఎవరినైనా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు నేను నా సభలకు తీసుకెళ్ళాను అనుకోండి, జగన్ అన్న దాకా అవసరం లేదు, నేను తీసుకొచ్చాను అనుకోండి, ఒక గంట సేపు కూర్చోబెట్టుకెళ్తాను, లేదా మహా అయితే 2 గంటలు కూర్చోబెట్టుకెళ్తాను. ఇప్పుడు ప్రజలు ఎన్నింటికి వస్తున్నారండి? కార్యకర్తలు, నాయకులు, ఏం ప్రజలు కూడా కాదు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం వచ్చి కూర్చుంటున్నారు 12ంటికి మొత్తం. మేమైతే నేను చెప్తా ఉన్నా, బస్ సర్వీసెస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మరి అందరూ పేదోళ్ళు, వాళ్ళందరికీ బస్ సర్వీసెస్ కానీ కార్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని డబ్బులు ఇచ్చే అంత కర్మ మాకేం పట్టల. ఇవాళ తీసుకొచ్చి ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రజలు, కార్యకర్తలు వచ్చి గంటల తరబడి 4-5 గంటలు అలా కూర్చుని మరి జగనన్న ఏం చెప్తాడా అని విందామని కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అలా ఉంటా ఉన్నారు. మరి ఉన్నారన్న అంతమంది ప్రజల్ని ఒక ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదా విజువల్స్, లక్షల మంది వస్తూ ఉన్నారు. మరి అలా ఉండడం అని అంటే అభిమానంతో వస్తేనే అక్కడ ఉంటారు. అంతే తప్పితే మనం తీసుకొచ్చి ఏదో మనం డబ్బులు ఇచ్చి తోసి కూర్చోబెడితే మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగించలేము కదా. ఆ పరిస్థితి కూడా అదే అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి సభలకి మా దగ్గర వచ్చే దాంట్లో నాట్ ఈవెన్ 5% కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మీ మీద అయితే ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కూడా ఒక అభియోగం అయితే ఏముంది అని అంటే మీ సొంత పార్టీ నేతలతోనే మీరు కలిసి ఉండరు అని. అదేం లేదు, గతంలో ఒక ఎమ్మెల్యే మీకే చెప్పాడమ్మా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, శ్రీకంఠ ఒప్పందాలు భరత్ గారు చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారితో మీకు ఏం పని అండి? ఏమంటే ఇవన్నీ నేను ఒకటి చెప్తానండి, జనరల్గా ఫంక్షన్స్లో మన ప్రత్యర్థులు కనబడినా నమస్కారం పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారాలు పెట్టుకుంటారు కదా. సో అదే రకంగా ఏదైనా ఫంక్షన్లో కనబడితే
నమస్కారం పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఆయన సెకండ్ ఇస్తే సెకండ్ ఇచ్చి ఉండొచ్చు. దట్స్ ఇట్. ఎక్కడైనా కూడా పాలిటిక్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ హుందాగా ఉండాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎమ్మెల్యేలతోనో లేకపోతే నాయకులతోనో విభేదాలు ఉన్నాయి. నేను విభేదాల కింద నేను భావించాను, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. సో పాలిటిక్స్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఇంకా అంత గ్రో అవుతాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనుకోండి, దాని నుంచి రెక్టిఫై చేసుకుని ఇంకా మనం కవర్ చేసుకుని ఇంకా ముందరికి వెళ్తాం. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీకారు అని అంటే ప్రజావేదికని పీకారు, టీడీపీ నాయకులు కట్టుకున్నటువంటి ఆస్తులని కొల్లగొట్టారు, లేకపోతే జనాలు కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేశారు తప్పితే ఏం పీకారు అట్లా కాదు. లేదు, యువర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అగైన్ ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడ ఉందండి మీకు తెలుసా? అసలు ఎక్కడ ఉంది? నదీ ప్రవాహక ప్రాంతంలో ఉంది. ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహక ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారండి? ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇప్పుడు నిజంగా ప్రజావేదికలో ఆఫీసర్స్ లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, నిజంగా ఫ్లడ్స్ వచ్చిన టైంలో అది ఎత్తుకెళ్ళిపోయింది అని అనుకోండి, సో అది గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కాదా? మీకు విజయవాడ మీకు పరిచయం ఉంటే ఆ కరకట్టు కిందన గట్టు కిందన ఉంటుంది. హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అది బ్రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఒక గవర్నమెంట్ ప్రజావేదిక అక్కడ నిర్మాణం చేయడం అనేది అట్టర్ ఫూలిష్ కాదా? దానిపైన కూడా అసలు యాక్చువల్గా అయితే కేసులు కట్టాలా? అంటే ప్రతిదీ రాజకీయంగా ముడిపడి తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీరు యాజ్ అ జర్నలిస్ట్గా మీరే ఆలోచన చేయండి. నా మంత్రము అభివృద్ధి మంత్రము. నేను ఒకటే చెప్తున్నా, రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం, గర్వంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల్లో చేసాం. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 yearsలో వెబ్ డెడ్ ఆల్ దిస్ డెవలప్మెంట్. అదే మాకు కొలమానంగా తీసుకోమని నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అసలు మీరు ఫస్ట్ ఒకటి రాజమండ్రిలో తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం కాసేపు పక్కన పెడితే, ఇవాళ రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతాం. ఇవాళ రాజమండ్రి అని అంటే మన సొంత నగరం, పక్క వాళ్ళు వచ్చి మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి, ప్రతి పౌరుడికి కూడా రాజమండ్రి వాసి కూడా దే ఫీల్ సో హ్యాపీ. సో వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు చేసుకుంటారు. సో దాన్ని మేము పొలిటికల్గానే చూస్తాం, కానీ దర్ ఇస్ నో లింకేజ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్. భరత్ గారు, మీ ఫ్యామిలీ నేపథ్యం అండ్ రాజకీయం కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ ఫాదర్ రాజకీయ పరంగా అయితే ఉన్నారు, ఏ పార్టీ నుండి స్టార్ట్ అయింది మీ కెరియర్? అంటే మా ఫాదర్ యాక్చువల్గా వీఆర్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మాకు బెరంపూర్లో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఇటు రాజమండ్రిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, తిరుపతిలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండేది. సో మళ్ళీ మంగళగిరిలో ఇంకొక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. సో మాది ఎలాగ మా తాతగారు అన్ని ఇండస్ట్రీలు పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మై ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం లేదు. సో అట్లాగా అపరూపకంగా పెరిగిన తర్వాత ఇంకా ఆయన తాతగారు ఏజ్ అయిన తర్వాత సరే మిగతా ఫ్యాక్టరీస్ అన్నీ షట్ డౌన్ చేసుకుని రాజమండ్రిలో ఎలాగ ప్రాపర్ ఇక్కడే కాబట్టి, సో రాజమండ్రిలో మేము పూర్తి స్థాయిగా ఇక్కడే ఒక ఇండస్ట్రీతో ఉన్నాం. సో సబ్సీక్వెంట్గా మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ కొంత ప్రజాసేవ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీ ఉద్యమాల్లో వెళ్ళారు. ఆయన బీసీ మూవ్మెంట్లో తిరిగారు. సో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది, అలా అని చెప్పేసి రాజమండ్రి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు సామాజిక వర్గానికి ఇక్కడ సీట్లు ఇచ్చుకునే పరిస్థితులు. సో ఆ రోజుల్లో పార్టీలోంచి బయటకు వచ్చి బీసీ మూమెంట్ తీసుకుని వచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి రామచంద్రరావు గారు నుంచోబెట్టిన తర్వాత అప్పుడు ఆ బీసీ మూమెంట్లో బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత నాన్నగారు చేసిన బీసీ ఉద్యమ పోరాటాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు మార్గాన్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ పేరు, ఆయన యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత మొత్తము మీరు చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు 121,000 మెజారిటీ. అంటే ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక చెప్పినట్టు కంచుకోట లాంటిది అనుకోండి, పోనీ దాన్ని బ్రేక్ చేసాం. సో దాన్ని బ్రేక్ చేసి ఇవాళ 121,000 మెజారిటీతో వచ్చాము.
కంపారిటివ్గా జగన్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక అమోఘమైన నిర్ణయం. ఎందుకంటే రాజమండ్రి ఈజ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. అది అటు వెస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది, ఇటు ఈస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది. ఈ యొక్క బీసీ వైబ్ అనేది మొత్తం 2 జిల్లాలపైన పడింది అనేది నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మీ మూలం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయిందంటారు. ఇంక మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం మీకు టికెట్ ఇచ్చుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఇన్ని విమర్శలు తప్పేవి అంటే మీరేమంటారు? నేను విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా మనం రాజకీయాల్లోకి వస్తాం, బీట్ ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సేవ చేయాలి, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావాలి, ఒక మార్పు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే పాలిటిక్స్లోకి వచ్చాను. వచ్చింది ఇవాళ జగనన్న అవకాశం ఇచ్చారు.